రీసెంట్‌గా గాజువాక పెళ్ళికైతే బయలుదేరి వెళ్ళిపోయాననమాట. అక్కడ దివ్యక్క వాళ్ళ ఇంటికి ఫ్రెష్ అప్ అవ్వడానికైతే వచ్చామనమాట. చూసారు కదా ఎలా సోక్ అవుతున్నామో. ఎంతైనా అబ్బాయి తరపున కాబట్టి కొంచెం మేకప్ గట్టిగానే కొట్టామనమాట. సో ఇది నా అవుట్‌ఫిట్ అండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సోక్ అయిపోయి బయటికి రాగానే బొట్టుది చెప్పు ఆ కాలుకి చెప్పి ఈ కాలుకేసుకొని మొత్తాన్ని పిచ్చెక్కించేసిందనమాట. నేనొస్తా అని చెప్పేసి ఎలా అయినా తప్పించుకొని వచ్చి ఆటో అయితే ఎక్కేసాము. దారిలో శివన్ని కనిపించాడనమాట. వెంటనే స్కూటీ ఎక్కేసి పెళ్ళింటికైతే చేరుకున్నాం అనమాట. ఫైనల్‌గా మా వెంకీ అన్న అయితే పరిచయం చేస్తున్నాను. వస్తున్నాడు. వెయిట్. వెంకీ అన్న అంటే విక్టర్ వెంకటేష్ కాదండి, పెళ్ళికొడుకు తమ్ముడు మా వెంకీ అన్నయ్య అనమాట. చూసారు కదా స్టెప్లు అయితే తిరగదీసేస్తాడు, మామూలుగా ఉండదు. ఈయనేనండి మా శివన్నయ్య. కామెడీ చేశాడంటే జబర్దస్త్ ఎందుకు పనిచేయదనమాట. ఈయన పెళ్ళికొడుకు రాజన్ని అండి. సో అందరం కలిసి అయితే ఊరేగింపుకి రెడీ అయిపోయామన్నమాట. డాన్స్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. చూసి ఎంజాయ్ చేయండి. అలా మా దుకాణం అంతా నెమ్మదిగా బాంబుల దగ్గరికి అయితే జారుకున్నామండి. మధ్యలో 2 పీపుల్ అయితే యాడ్ అయ్యారు. ఒక లక్ష్మణ్ అన్నయ్య, ఇంకొక అరుణ్ అన్నయ్య అనమాట. సో ఇంతకీ అరుణ్ అన్నయ్య గురించి చెప్పలేదు కదా, ఫోటో షూట్స్ అయితే బాగా చేస్తాడనమాట. అండ్ వీడియోస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చెత్త కొట్టేస్తాడనే చెప్పాలి. అలా టపాసులు పైకి వదిలేసి డాన్స్ జోన్ లోకి అయితే జాయిన్ అయ్యామండి. ఫస్ట్ అబ్బాయిలు చేస్తారు, నెక్స్ట్ అమ్మాయిలు అయితే యాడ్ అయ్యారండి. నెక్స్ట్ పెళ్లికూతురు పెళ్లికొడుకు అయితే చెత్త కొట్టేశారని చెప్పాలి. డాన్స్ అయితే చాలా బాగా చేశారనమాట. అలా మన డాన్సులు ముగించుకొని పెళ్లిగారు మండపాన్ని పంపించేసి ఇలా అరుణన్య నేను శివన్య ముగ్గురు కలిసి మోరికి అయితే వచ్చేసాం అనమాట. పెళ్లిళ్ళ పుస్తకానికి అని చెప్పేసి మొత్తానికి చిన్న పుస్తకం పట్టుకొని 3 ఐస్ క్రీమ్లు పట్టుకొని నించున్నాం అనమాట. పిల్ల అయితే ఎంతకే అవ్వలేదు అంతకే అవ్వలేదు, మొత్తానికి ఏం చేయాలో తెలియక అక్కడే తినేసాము. తర్వాత మండపానికి వచ్చి పుస్తకం పట్టుకొని అయితే కూర్చున్నాం. అన్ని బాగానే ఉన్నాయి. సగం పద్దులు రాయగానే బొజ్జగణపతి గంట కొట్టేసేవాడు అనమాట. మా వాళ్ళు కూడా గట్టిగా ఆకలేసినట్టుంది. పై ఫ్లోర్కి వెళ్ళిపోయి అయితే భుజించడం స్టార్ట్ చేశారనమాట. మనం కూడా యాడ్ అయిపోయి గట్టు కుమ్మేసాం అనుకోండి. ఇంతలోనే అక్కడ తమలపాకులో మన కిల్లి అయితే కనిపించింది అనమాట. ఒక ఆకు తీసి మడత పెట్టేసాము. సో ఫైనల్ గా మన పెళ్లి సందడి అయితే ఇలా డాన్సులతో ముగించామండి. చాలా బాగా జరిగిందనే చెప్పాలి. చలో బాయ్.